జగన్మోహన్ రెడ్డి జనం డబ్బుతో ఒక చీకటి సైన్యాన్ని క్రియేట్ చేసుకున్నారు, అంటే తయారు చేసుకున్నారు. సో దాన్ని ఛేదించడానికి చంద్రబాబు ఒక చతుర్ముఖ వ్యూహాన్ని రచించారు అనేటువంటి మాట వినిపిస్తోంది. అసలు ఏంటి ఆ చీకటి సైన్యం? ఎందుకు చంద్రబాబు చతుర్ముఖ వ్యూహాన్ని రచించాల్సి వచ్చింది? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి జనం డబ్బుతో ఒక చీకటి సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారు. దాన్ని ఛేదించడానికి చంద్రబాబు చతుర్ముఖ వ్యూహాన్ని కూడా తయారు చేసుకున్నారు అనేది టాక్ వినిపిస్తోంది. అసలు ఏంటిది చీకటి సైన్యం ఏంటి, చతుర్ముఖ వ్యూహం ఏంటి, అసలు ఏంటిది? ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఆ రోజు నుంచి కూడా 2024 గురించి ఆయన ఆలోచించినట్టు కనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యూహాలు కానీ, ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ ఈ ఎన్నికల్లో ఎప్పటి నుంచో ఆయన చాలా ప్లాన్గా 2024కి 2019 నుంచే తయారు చేసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకనంటే చీకటి సైన్యము అన్నాను. చీకటి సైన్యం అని ఎందుకన్నానంటే, మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద సైన్యము, వాళ్ళే గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళనే నమ్ముకున్నాడు అనేది మనకు సహజంగా కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం ఈ ఎన్నికల్లో. దాని మీద వాలంటీర్ల వ్యవస్థ మీద గత వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారోపణలు చేసుకున్నాయో మనం అందరం కూడా విన్నాం, చూసాం. దీనికంటే మిన్నగా ఉండేటువంటి ఒక చీకటి సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బిల్డప్ చేసుకున్నారు, అది కూడా జనం సొమ్ముతోటి అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. ఏంటి ఆ చీకటి సైన్యము అని అంటే, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. ఆ రిసోర్స్ పర్సన్స్ ప్రతి 10 డ్వాక్రా గ్రూపులకి ఒకళ్ళు ఉంటారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ కింద ఒక్కొక్క గ్రూప్లో 10 మంది ఉంటారు. అంటే వాళ్ళ కింద ఓ 10 ఉంటే 100 మంది, 20 ఉంటే 200 మంది ఇలా ఉంటారు. ఒక రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో, అంటే రిసోర్స్ పర్సన్ అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి లీడర్, కొన్ని గ్రూపులకి లీడరు. జనరల్గా వీళ్ళేంటి, బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవటం, లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీలు వస్తే ఆ రాయితీలని డ్వాక్రా గ్రూపులకు అందజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఈ రిసోర్స్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు. ఆ 100 మందో 200 మందికో వీళ్ళు టచ్లో ఉంటారు. ఈ రిసోర్స్ పర్సన్స్, ఆర్ఓస్ అంటారు రిసోర్స్ పర్సన్స్. ఈ రిసోర్స్ పర్సన్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని ఏ విధంగా అయితే తమ వైపు తిప్పుకున్నారో వాళ్ళని తిప్పుకున్నారు అనేటువంటి ఒక లేటెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. వాలంటీర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. దాన్ని ఈ మధ్య నేను పెంచుతాను 500 అని చెప్పి 500 పెంచినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఈ లోపల ఎలక్షన్ కమిషన్ అసలు వాళ్ళని ఎలక్షన్ ప్రక్రియకే దూరంగా పెట్టేసింది. అయితే వీళ్ళకి రిసోర్స్ పర్సన్స్కి 7,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ 7,000 రూపాయల గౌరవ వేతనంతో ఈ గ్రూపులన్నింటినీ సమన్వయం చేస్తూ ఆ గ్రూప్లో ఉండేటువంటి మహిళలకి గవర్నమెంట్ తరఫు నుంచి రాయితీలు కానీ ఏదైనా లబ్ధి కానీ కలిగేటప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తారు. ఇప్పుడు ఏదైతే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారో, అలాగే అక్కడ కూడా 10 లేదంటే 15 లేదంటే 20 గ్రూపులకు ఒక రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఆ రిసోర్స్ పర్సన్స్కి 7,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా వాళ్ళకి బల్క్గా కొంత అమౌంట్ ఇచ్చేసి, ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇచ్చేసి, వాళ్ళకి కొంత అమౌంట్ ఒక 50,000 గిఫ్ట్గా ఇచ్చేసి, మిగతా అమౌంట్ని ఆ డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి ఒక 100 మందో 200 మందికో పంచి ఓట్లు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేయించాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టి పనిచేయిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు సిద్ధం సభలు లేదా మేమంతా సిద్ధం సభలకి జనాన్ని తరలించే బాధ్యతను కూడా, మహిళల్ని తరలించే బాధ్యత కూడా ఆ రిసోర్స్ పర్సన్స్ అప్పచెప్పారు. అందుకే వాళ్ళకి బల్క్గా గిఫ్ట్లు కానీ లేదంటే అమౌంట్ కానీ ఆల్రెడీ ఇచ్చేశారు అనేది. అంటే వాలంటీర్ వ్యవస్థ కన్నా బలమైనటువంటి ఒక వ్యవస్థ, చీకటి వ్యవస్థను ఒకదాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అనేది ఒకటి. ఇక 2, ఇప్పుడు ఆల్రెడీ ఉపాధి హామీ అనేటువంటిది ఒక పథకం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉదయాన్నే ఎవరైతే పని లేదో పని కల్పించేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, పని హక్కు. సో వాళ్ళు పనికి వెళ్తారు. పనికి వెళ్ళినప్పుడు 200, 300, 400 ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఫిక్స్ చేసేసి ఇస్తారు. దానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు.
వీళ్ళందరినీ, అంటే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు వాళ్ళు హాజరు కానీ, లేదంటే మళ్ళీ దానికి సంబంధించిన డబ్బులు రాగానే మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం కానీ, బ్యాంక్ అకౌంట్స్లో వేయించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తుంటాడు ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ చాలా చోట్ల ఏం చేస్తారంటే వచ్చినా రాకపోయినా కానీ వచ్చినట్టు హాజరేసేసి ఆ డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సమ్ షేర్ ఇతను తీసుకొని అది వాళ్ళకి కొంత ఇస్తూ ఉంటారు. ఇది మ్యూచువల్గా నడుస్తూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా కూడా. కాబట్టి వాళ్ళతోటి అటాచ్మెంట్ ఉంటుంది ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు? గవర్నమెంట్ ఎవరిని పెడితే వాళ్ళది నామినేటెడ్ పోస్ట్, అది వాళ్ళకు కూడా గౌరవవేతనం కొంత ఇస్తుంటారు. గౌరవవేతనంతో పాటు కమిషన్ కొంత వస్తూ ఉంటుంది. సో ఈ గౌరవవేతనం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ బల్క్గా కొంత అమౌంట్ వాళ్ళకి ఆశ చూపి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఎవరైతే ఉపాధి హామీ పనులకు వస్తుంటారో ఈ పనులకు వచ్చేటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించాలి రేపు. ఇదొక వ్యవస్థని ఏర్పాటు చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు అలాగే ఆర్ఓలు, రిసోర్స్ పర్సన్స్, డ్వాక్రా గ్రూపులకి. ఇక హోమ్ గార్డ్స్ కూడా గౌరవ వేతనమే తీసుకుంటున్నారు. హోమ్ గార్డ్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటారు వాళ్ళు. హోమ్ గార్డ్స్ కొంతమంది సెలెక్టెడ్గా ఎంపిక చేసి హోమ్ గార్డ్స్ని కొంతమంది వాళ్ళకి బల్క్గా అమౌంట్ అప్పచెప్పేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వస్తారో, లేదంటే ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు కానీ సిఐలు కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి సంబంధించి సమాచారం అందించడానికి వాళ్ళలో కొంత ఒక టీంని తయారు చేశారు, హోమ్ గార్డ్స్ టీంని. వాళ్ళు ఏంటి, స్టేషన్కి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు పోలీస్ స్టేషన్కి, ఇవి ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు నేతలకి ఫోన్ చేసి చెప్తారు. ఈ వ్యవస్థని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆశా వర్కర్లు వాళ్ళు కూడా గౌరవ వేతనం కింద పనిచేసేవాళ్ళే. ఆశా వర్కర్లు కూడా నామినేటెడ్ వాళ్ళే. అంటే ప్రభుత్వం వద్దనుకుంటే తీసేస్తుంది, కావాలనుకుంటే కంటిన్యూ చేస్తుంది. తీసేయాలంటే ఏదో ఒక అలిగేషన్ పెట్టి తీసేయించాలి. సో వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి కూడా కొంతమంది సెలెక్ట్ చేసి కొంతమందిని వాళ్ళని కూడా ఆశా వర్కర్లు వాళ్ళ వైపు మలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ ఆశా వర్కర్లు గ్రౌండ్ స్థాయిలో ఉండేటువంటి ఆ తల్లిదండ్రులు వీళ్ళు పోతుంటారు కదా పిల్లల దగ్గరికి, గర్భిణీ స్త్రీల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోతుంటారు. సో వాళ్ళని తమ వైపు తిప్పుకొని ప్రచారం చేయించడానికి ఆ కొంతమంది ఆశా వర్కర్లని పెట్టుకున్నారు. తర్వాత అంగన్వాడీస్ దాదాపు 4 రోజుల పాటు అంగన్వాడీస్ ధర్నా చేశారు ఇటీవల కాలంలో. కానీ వాళ్ళకి న్యాయం చేయలే. కానీ క్రిస్టియానిటీ అలాగే మతం ఈ రెండింటిని చూపించి కొంతమందిని తమ వైపు తిప్పుకొని వాళ్ళ కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేలా గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకున్నారు. ఇలా గ్రౌండ్ లెవెల్లో ఈ మొత్తం వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వరకు వాలంటీర్లే చూశారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యవస్థలో చూడాల. ఇది తెలుగుదేశం పార్టీ తాజాగా గమనించి వీళ్ళకి కౌంటర్ ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆల్రెడీ 10,000 రూపాయలు వాలంటీర్లు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తానని చెప్పి అన్నారు. అలాగే అంగన్వాడీలకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే గౌరవం ఇస్తున్నారో దానికంటే పెంచి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు కూడా అంతే. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉపాధి హామీకి సంబంధించి పార్టీలకు అతీతంగా పనిచేస్తారు, వాళ్ళని కంటిన్యూ చేస్తారు, మిగతా వాళ్ళని తొలగించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు డ్వాక్రా వాళ్ళు, అసలు డ్వాక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు. ఈ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ విధంగా చెక్ పెట్టాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. అది కనుక ఫలిస్తే ఓకే. అదర్వైజ్ ఈ చీకటి సైన్యం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉందో అది రేపు ఎన్నికల రోజు బాగా యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు చతుర్ముఖ వ్యూహంతో వీళ్ళందరినీ కట్టడి చేసి వాళ్ళని డబ్బులకు ఆశపడకుండా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకు ఆశపడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించండి మీ అందరూ అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసేదానికి ఆయన కౌంటర్ వ్యవస్థలని ఏర్పాటు చేస్తున్నారు.
ఓకే. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వాలంటీర్ వ్యవస్థను మాత్రమే తయారు చేసుకున్నారు అనేది బయటికి తెలిసింది. సో ఇప్పుడు ఆ అదొక్కటే కాకుండా ప్రతి రంగంలోనూ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైపు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ తిప్పుకోవడం, వాళ్ళకి ఏదో ఆశ చూపించడం జరిగింది. సో దాన్ని తిప్పుకోవడానికి చంద్రబాబు ఏదైతే వ్యూహాన్ని పన్నబోతున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.